తిరుమల కొండపైన చూడాల్సిన మరో 2 ప్లేసెస్ ఏంటి అంటే, ఒకటి శిలాతోరణం అండ్ ఇంకోటి చక్రతీర్థము. ఈ శిలాతోరణం దగ్గర మనకు ఒక చిన్న పార్క్ లాగా పెట్టారండి. అక్కడ మనకు దశావతారాలు ఉంటాయి. ఇంకా మనకు మనం పూజించే డిఫరెంట్ కైండ్ ఆఫ్ దేవుళ్ళు, దేవతలు, ఇలా అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి. అసలు ఈ శిలాతోరణం ఏంటి అంటే, ఇక్కడ మనకి సహజ సిద్ధంగా ఒక శిలాతోరణం లాగా ఏర్పడిందన్నమాట, ఒక రాయి. సో ఇది ఒక మనకు 150 కోట్ల సంవత్సరాల క్రిందది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట అది. ఇది మనకు 25 ఫీట్ లాంగ్, 10 ఫీట్ హైట్ ఉంటుంది. ఇది ఇలాంటివి మనకు ప్రపంచంలో ఒక 2 ప్లేసెస్లోనే ఉన్నాయంట. అందులో మన ఈ తిరుమల కొండపైన ఉన్నది ఒకటి. ఇంకోటి ప్లేస్ ఏంటి అంటే చూడాల్సింది చక్రతీర్థము. ఈ చక్రతీర్థం అనేది ఈ శిలాతోరణంలోనే ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి పద్మనాభ భక్తుడు రాక్షసుల బారి నుంచి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని అడిగితే ఘోర తపస్సు చేస్తాడన్నమాట 12 years. అప్పుడు సుదర్శన చక్రం తిప్పి ఆ రాక్షసుని సంహరిస్తారన్నమాట.